హాయ్ అండి, వెల్కమ్ టు మమతా కలెక్షన్స్. మనము ఇవాళ వచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ చూపిస్తా అండి. కొంచెం సింపుల్గానే, అందరు చూపించినంత హెవీ కాదు, కొంచెం సింపుల్ ప్రైజ్లలోనే కొంచెం సింపుల్గా వెళ్ళిపోదాం. మనం హెవీ హెవీ వేసుకోవద్దు. చూడండి, ఇది వచ్చేసి విక్టోరియన్ పెండెంట్. ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్కి పింక్కి మధ్యలో ఉందండి బీడ్స్ అయితే. వీటి మధ్యలో నేను చిన్న పల్స్ వేయించాను, చిన్న సైజు పల్స్ వేయించాను. చూడండి, చిన్నది, ఓన్లీ ప్లెయిన్గా కూడా కొంచెం చిన్న సైజు పల్స్ వేయించాను. ఇది వచ్చేసి విక్టోరియన్ లాకెట్ అండి. ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ లాకెట్. అండి. ఇది కింద కూడా చాలా అట్రాక్షన్గా ఉందండి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి ఎక్సలెంట్ ఏంటంటే, దీనిలో ఒక హైలైట్ ఏంటంటే రూబీ స్టోన్ బాగా వచ్చిందండి. రూబీ స్టోన్ కానీ కింద పల్స్ కానీ చూడండి మంచిగా ఇచ్చాను. ఇది వచ్చేసి 2 వరుసలు అండి. ఇవి వచ్చేసి మనకు 22 ఇంచెస్ దాకా వస్తుంది. 22 ఇంచెస్. దీంట్లో వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి. విక్టోరియన్ లాకెట్లోనే ఇది ఒక కలర్, రష్యన్ గ్రీన్ కలర్ లాకెట్. చూడండి, లాకెట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లాకెట్ చూసేయండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ అయితే ఏమో రూబీ స్టోన్ అండి. ఇది వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దీనికైతే హైలైట్ ఇదే వచ్చేసింది. దీని సైడ్లకు పికాక్స్ కానీ స్టోన్ చుట్టూరా స్టోన్ ఫిట్టింగ్ కానీ చూడండి, లుక్ అయితే బాగా వస్తుంది. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది చూడండి. దీని ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయండి. ఇలా వచ్చేసాయి. బ్యాక్ సైడ్ అయితే చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ కాదండి, ప్రెస్సింగ్, పుష్ బటన్స్. ఓకేనా. దీంట్లో వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ హైలైట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మొత్తం ప్లెయినే వేయించాను. వీటి మధ్యలో పల్స్ అలా ఏమి వేపియలేదు. గ్రీన్లో వైట్ బాగుంటుందేమో కానీ నాకైతే పెద్ద నచ్చలేదు దీంట్లో. సో ఒకటి అలా చేపిద్దాం, ఒకటి ఇలా చేపిద్దామని చేపించాను. సో అందుకోసానికే ఇట్లాగా ఒకటి అలా చేపిస్తే ఎలా ఉంటుంది, ఇలా చేపిస్తే ఎలా ఉంటుంది అని చేపించాను. లుక్ అయితే బాగా వచ్చింది. బాగానే వచ్చిందండి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయిపోతుందండి. ఇది 22 ఇంచెస్ దాకా ఉంటుంది కాబట్టి ఇదే అనేం లేదండి. దీంట్లో ఈ విక్టోరియన్ లాకెట్లోనే ఇంకొకటి కొంచెం వైట్ పల్సే, కొంచెం పెద్ద సైజ్ వేయించాను. చూడండి, వైట్ పల్స్లోనే కొంచెం పెద్ద సైజు. కింద అంతా చూడండి మంచిగా వచ్చింది వర్క్ అయితే. కింద పూసలు బాగా వచ్చాయి. ఇది వచ్చేసి మనకు రూబీ స్టోన్ అండి. ఇది మొత్తం రూబీ స్టోనే. మా సైడ్కి వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దీంట్లో అయితే రూబీ స్టోన్ హైలైట్గా ఉంది, మంచిగా కానొస్తుంది, కొట్టొచ్చినట్టు కానొస్తుంది బాగా. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. బట్ ఇది వచ్చేసి 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, ఎందుకంటే దీనికి స్క్రూ బ్యాక్ వచ్చిందండి. వీటి స్టడ్స్కి చూడండి ఒకసారి. దీనికి వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చింది. సో దీని స్టడ్స్ ఇవి, దీని లాకెట్ ఇది చూడండి. స్క్రూ బ్యాక్ రావడం వల్ల కొంచెం ఒక 50 రూపీస్ ఏనండి ఎక్స్ట్రా పడేది. మనకేమంత బర్డన్ కాదు. వీటికి పెట్టచ్చండి, ఎందుకంటే విక్టోరియన్ లాకెట్ అంటేనే విత్ స్టడ్స్ వచ్చాయి అని అంటేనే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో అందుకోసానికి అవి కాస్ట్ వచ్చేస్తున్నాయి మనకు. ఆ కాస్ట్లో పడతానే కూడా. లాకెటే మనకు 1100 అట్లా పడుతుందండి. ఇవి కిందవి ముత్యాలు ఇలాగ ఏమీ రావండి. కింద మనం అల్లిచ్చిన ముత్యాలు కానీ ఇవి ఏమీ రావు. సో ఇవి ఏమీ రావు. వితౌట్ ఓన్లీ ప్యానల్ మాత్రమే వస్తుంది మనకు. ఈ స్టడ్స్ కూడా ఓన్లీ ప్యానల్ మాత్రమే వస్తుందండి. కింద అల్లిచ్చినవి కానీ ఇవి కానీ అన్నీ మనవేనండి. సో అందుకోసానికి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి. కింద అల్లిచ్చి చేసేవరకే కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఓకేనా. చూడండి, పింక్ స్టోన్ వచ్చేసేవరకు ఇది లుక్ అయితే బాగా వచ్చేసింది.
కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఒకసారి అన్నీ నేను 3 పీసెస్ నేను ఇలా చూపించేస్తాను అండి. ఓకేనా. ఇది వచ్చేసి చిన్న వైట్ ముత్యాలు వేయించండి. దీనికి కొంచెం పెద్ద సైజ్ వేయించాను. ఇది వచ్చేసి ప్లెయిన్. వీళ్ళు 3 లాకెట్లు సేమేనండి. 3 లాకెట్లు సేమే. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 1800 అండి. 1800 పడుతుంది. వీటి స్టార్ట్స్ కూడా చూపిస్తా అండి. వీటి స్టడ్స్ ఇలా వచ్చేసాయండి. బ్యూటిఫుల్ స్టడ్స్ అండి. చూడండి, పింక్ ఎమరాల్డ్ కానీ రూబీ స్టోన్ కానీ చాలా బాగా వచ్చాయి. ఓకేనా. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను వేరే చూపిస్తాను అండి. దీని స్టడ్స్ నా దగ్గర లేవు, బట్ పీస్ అయితే ఎక్సలెంట్ పీస్. నేను చూపించాలని చూపిస్తున్నాను. వచ్చేసి ఆనిక్స్ బిట్స్ అండి. ఆనిక్స్ బిట్స్, విక్టోరియన్ జ్యువెలరీ, విక్టోరియన్ లాకెట్ అండి. ఆనిక్స్ బిట్స్ మంచి ఒరిజినల్ ఆనిక్స్ బిట్స్ అనండి. 10 mm సైజ్ ఇవి. ఆల్మోస్ట్ ఇవన్నీ 22 ఇంచెస్ ఉంటాయండి. చూడండి, విక్టోరియన్ పెండెంట్ ఇది. విక్టోరియన్ పెండెంట్ ఇది చూడండి. పికాక్ కానీ కింద స్టోన్ వర్క్ కానీ చాలా బాగా వచ్చాయి. ఓకేనా. ఆల్మోస్ట్ 22 ఇంచెస్ అండి. ఇవన్నీ 22, 23 అంతేగాని అంతకంటే తక్కువ లేవండి. తక్కువ అయితే కాదు. కాస్ట్ వచ్చేసి మీకు ఒక ముందు చూపించిన పీసుల కన్నా ఇది ఒక 300 తగ్గుతుందండి. 300 మాత్రమే తగ్గుతుంది. ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద సైజు, సో అందుకోసానికి ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విక్టోరియన్ జ్యువెలరీలో ప్యూర్ మొత్తం చూడండి. ఆ స్టోన్ వర్క్ మొత్తం చాలా దగ్గర నుంచి చూపిస్తున్నా, మీరే చూడండి. చాలా అంటే చాలా దగ్గర నుంచి చూపిస్తున్నా. స్టోన్ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంది. చాలా షైనింగ్ వస్తుందండి. ఇది చాలా అంటే చాలా షైనింగ్, మంచి షైనింగ్ అయితే బాగా కానొస్తుంది. ఇది చూడండి, వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉన్నారు. ఇటు సైడ్కి శంకులు చక్రాలు 2 కూడా ఉన్నాయి. చూడండి, ఇలా ఈ స్ట్రక్చర్ కానీ చూడండి. అంతవరకు ఆ మోడల్ ఇట్లాగా, ఆ మోడల్కే మనం మనీ వెచ్చించవచ్చండి. లాకెట్లు, వీటి ఇయర్ టాప్స్ కూడా ఉన్నాయండి. చూడండి, వీటి ఇయర్ టాప్స్. గాడ్ మోటివ్ లాకెట్స్ అండి. లుక్ అయితే బాగా వస్తాయి. ఇవి వచ్చేసి ఏదో ఒక సెల్ఫ్ కలర్ అండి. క్రీమ్ కలర్ పల్స్ అండి. క్రీమ్ కలర్ చూడండి. క్రీమ్ కలర్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేవి. ఓకేనా అండి. ఇది వచ్చేసి 2150 రూపీస్ పడుతుందండి. 2150 రూపీస్ పడుతుంది. ఎందుకంటే గాడ్ మోటివ్ లాకెట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయండి. సో అందుకోసానికే గాడ్ మోటివ్ లాకెట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయండి. చూడండి, అసలు వెంకటేశ్వర స్వామి వారు అయితే చాలా బాగున్నారండి. ఇలా తీసేసుకోండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఎక్సలెంట్ పీస్ అండి, మిస్ చేసుకోకండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లార్డ్ వెంకటేశ్వర స్వామిని చూపించాం కదా.
మరి అసలు ఫస్ట్ చూపించాల్సింది ఆయన్ని, విఘ్నేశ్వరుణ్ణి. నేను మిస్ చేశాను. విఘ్నేశ్వరుని చూపించాల్సిందే, నేను అదే మిస్ చేశాను. చూడండి విఘ్నేశ్వరుడు. ఈ లాకెట్కి అయితే అసలు మాటలు లేవండి. అసలు మనం ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చూడండి స్టోన్ ఫిట్టింగ్ అని చాలా బాగుంది. దీని ఇయర్ టాప్స్ ఇవ్వండి. ఇయర్ టాప్స్ కూడా మంచిగా వచ్చాయి, చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి. ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే సారీ అండి, మా పక్కనే సినిమా థియేటర్ ఉంది. సో అందుకోసానికి నాన్సెన్స్ అంతా వస్తుంది, మధ్యలో వినబడుతున్నాయి, బాగా నాయిస్ బాగా వస్తుందా. సేమ్ అండి, విఘ్నేశ్వరుడు లాకెట్లో ఎలా ఉన్నాడో స్టడ్స్లలో కూడా అలానే ఉంటాడు. ఓకేనా. ఇవి కూడా సేమ్ కలర్ బిడ్సేనండి, ఆనెక్స్ బిడ్సే. ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోవచ్చండి. బట్ నేనైతే ఇలానే చూపిస్తాను, ఎందుకంటే ఈ విఘ్నేశ్వరుడు లాకెట్లకి మనం ఎలాంటివి వాడొద్దండి. గాడ్ మోటివ్ లాకెట్స్కి ఏమీ చేయొద్దని నేను వీటిని ఏం చేయట్లేను. ఇది ఇలా తీసేసుకోవచ్చండి, ఎందుకంటే మధ్యలో వేరే ఏమన్నా వేసినా కానీ అంత లుక్ రాదు. ఎందుకంటే మనకు లాకెట్ హైలైట్ కాన్ రావాలి కదా. లాకెట్ ఒక్కటే మనకు హైలైట్గా మంచి కాన్ రావాలంటే పైన ప్లెయిన్ ఉండాలండి, పూసలు ఏవైనా సరే. లాకెట్ హైలైట్ కావాలంటే పైన ప్లెయిన్ పూసలు ఉంటేనే బాగుంటుంది. ఓకేనా. ఇలా తీసేసుకోవచ్చండి. ఇది కూడా 2150 రూపీస్ పడుతుందండి. 2150 రూపీస్ పడుతుంది. 2150 రూపీస్ 2150 రూపీస్ పడుతుందండి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కొంచెం సింపుల్గా ఈ ఆనెక్స్ బిడ్స్ అది వచ్చేసి కొంచెం పొడవు సైజు చూపించా కదా. ఇవి వచ్చేసి ఆనెక్స్ బిడ్సే, బట్ చిన్న సైజు రౌండ్ షేప్. బాగుంది కదా లాకెట్, చాలా బాగుంది. వైట్ ముత్యాలు వేసి గ్రీన్, మళ్ళీ మంచి గ్రీన్. ఇది ఈ గ్రీన్ కూడా చాలా బాగా వచ్చింది. దీని ఇయర్ టాప్స్ చాలా బాగా వచ్చాయి, చాలా బాగుంది గ్రీన్. ఎవరికైనా గ్రీన్ అంటే నాకైతే గ్రీన్ చాలా ఇష్టం. ఆ గ్రీన్ని ఏ కలర్లో వచ్చినా, ఏ జ్యువెలరీలో వచ్చినా మిస్ చేసుకోను. సో మీరు మిస్ చేసుకోవద్దు. వీటి ఇయర్ టాప్స్ ఇలా వచ్చేసాయండి. మొత్తం ఇవన్నీ కుందన్స్ ఉన్నట్టున్నాయి కానండి, కుందన్స్ కావండి, స్టోన్స్ ఇవన్నీ. చూడండి లుక్ ఎలా వచ్చిందో. చైన్ అంతా కానొస్తుందా. ఓకేనా. మళ్ళీ ఇది ఇంకొకటి ఏంటంటే అండి, ఒక్కటి చూడండి, దీనికి చేంజబుల్ హుక్ ఉందండి. సో చేంజబుల్ హుక్స్ ఉన్నాయి. ఈ చేంజబుల్ హుక్స్ ఉండటం వల్ల ఏంటంటే మీకు ఈ చైన్కే కాకపోయినా వేరే చైన్కైనా వేసుకునే అవైలబిలిటీ ఉందండి. అన్ని లాకెట్లకి ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 2150 అండి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఈ గ్రీన్ అయితే చాలా బాగుందండి, మిస్ చేసుకోకండి. ప్రతి లాకెట్కి అట్లా ఏం లేదు. మనం ముందు చూపించిన వెంకటేశ్వర స్వామి వీళ్ళకైతే ఉన్నారండి, చేంజబుల్ ఉందండి వీటికైతే లేదు.
ఇంకొకటి వచ్చేసి నేవీ బ్లూలో చూపిస్తాను. నేవీ బ్లూ చూసేయండి, నేవీ బ్లూ. ఇది వచ్చేసి బ్లాక్ అయితే కాదండి, నేవీ బ్లూ. రాణి హారం లాగా వేసేసుకోవచ్చు. చూడండి, రాణి హారం లాగా వేసేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది మనకు. కానొస్తుంది, రాణి హారం లాగా వేసేసుకోవచ్చు. నేవీ బ్లూ అండి. ఇవి మధ్యలో వచ్చేసి సైడ్కి వచ్చేసి కొంచెం అక్కడక్కడ వైట్, సారీ అండి, గోల్డ్ కలర్ బాల్స్ వేయించాను. గోల్డ్ కలర్ బాల్స్. ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ పెండెంట్ అండి. 1 గ్రామ్ గోల్డ్, నాట్ విక్టోరియన్. ఓకేనా, ఇప్పటిదాకా విక్టోరియన్ చూపించా కదా, విక్టోరియన్ అనుకుంటారేమో అని చెప్పాను, మీకు తెలియదని కాదు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు 1500లో వచ్చేస్తుంది. ఇట్లాగా తీసేసుకుంటే 1500లో వస్తుంది పీస్. ఓకేనా, 1500లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వైట్ సౌరాసి బాల్స్ తోటి చేపించేసాను. అందంగా ఉంది, చాలా బాగుంది. ఓన్లీ నెక్ వరకు, పిల్లలైతే బాగా వేసుకోవచ్చు. వైట్ ముత్యాల చైన్స్. ఇవి వచ్చేసి డాట్ బాల్స్ అండి. లుక్ అయితే ఆసం వస్తుంది, లుక్ చాలా బాగుంటుంది. ఇవి చూడండి, ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు 20 ఇంచెస్ దాకా వస్తుంది. సో పిల్లలకైతే వాడేసుకోవచ్చు, లేదు పెద్దవాళ్ళమైనా వేసుకోవచ్చు అండి. నెక్ వరకే వస్తుంది. చూడండి, నెక్ వేసి చూపిస్తాను. ఇలా వచ్చేస్తుంది, మంచిగా బ్యూటిఫుల్గా వేసుకోవచ్చు. దీనికి ఏ లాకెట్ అయినా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే మిడిల్లో కొంచెం గ్యాప్ వదిలేను. సో మీరు ఏదైనా లాకెట్ వేసుకోవచ్చు, లేదా ఇట్లానే ప్లెయిన్ అయినా వేసేసుకోవచ్చు. ఇది ఇలా వేసేసుకోవచ్చు, అవసరం లేదు మీకు. ఇంకా వేరే లాకెట్ కూడా అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇలా వేసుకోవాలి. ఓకేనా, చూడండి బాగా వస్తుంది, లుక్ అయితే బాగా వచ్చింది. ఇది ప్రతి ఒక్క సౌరాసి పల్స్కి మధ్యలో క్యాప్స్ వేయించాను. ప్రతి ఒక్కదానికి ఉంది, ప్రతి ఒక్కదానికి ఉంది. ఓకేనా, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. సారీ అండి, దీని ప్రైస్ చెప్పలేదు కదా, 450 పడుతుందండి. 450 పడుతుంది. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. 450. చాలా లో ప్రైస్ అండి నేను ఇచ్చేవి, చాలా అంటే చాలా లో ప్రైస్. నేను క్వాలిటీ ఇస్తున్నాను. సో మాకు ప్రాఫిట్స్ అంత ఉండవు, కానీ వీటిల్లో అయితే చాలా అంటే చాలా లో ప్రైస్లో ఇస్తున్నా అండి. నాకు వచ్చిన ప్రైస్కి. ఓకేనా, ఓకేనా, 450. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్.